ఓకే. మొత్తం మనదైతే మన బిస్మిల్లా బిర్యానీ పాయింట్ చికెన్ లో ఉన్నాయని టోటల్ 5 వుడ్ అంటే మనకి కట్టెల మీదే చేతిలో కుక్ చేస్తారు. ఇక్కడ దొరికే మటన్ దమ్ బిర్యానీ తినేసి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక్కడ మటన్ దమ్మే కానీ ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా చాలా యూనిక్ గా టోటల్ కట్టెల పై మీద కుక్ చేస్తారు. ఎలా చేస్తారంటే చెప్తాను. బిస్మిల్లా బిర్యానీ పాయింట్ వచ్చేసరికి పుత్తూరుపేట 5th లైన్ లో అయితే ఉంటుందండి. మనకి బయటకి అయితే ఇలా ఉంటుంది వ్యూ దీన్ని. ఓకే, ఇక్కడ మనకి ఈ ఏదైతే బిస్మిల్లా హోటల్లో మనకి హోటల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మనకి బాబాయ్ ఇక్కడ మొత్తం వంట చేసేది బాబాయ్. నమస్తే బాబాయ్. నమస్తే. ఏం బాబాయ్ ఏంటి ఏం ప్రిపేర్ చేస్తున్నారు? మటన్ దమ్ వేస్తున్నామండి. మటన్ దమ్ము ఎంత టైం పడుతుంది మామూలుగా? గంట పడుతుంది. గంట పడుతుంది. దీంట్లో ఏంటంటే మనకి ఏం యూజ్ చేస్తారు? ఇప్పుడు ఆయిలా, గీనా, కౌడా? నెయ్యి అండి. ప్యూర్ ఘీ. ప్యూర్ ఘీ. మటన్ దమ్కి, చికెన్ దమ్కి ప్యూర్ నెయ్యి. ప్యూర్ నెయ్యి వేస్తారు. దాంతో పాటు మరి ఇంకేంటి? ఇంకా దాంతో పాటు మసాలాలు ఎన్ని ఏంటి? లోగా చెక్క, యాలుకాయలు వేసాం. అంతా మన ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటది? అసే ఇవ్వండి. చెక్క, అది లవంగాలు, యాలకులు, ఇంకేం లేవు. ఈ జాజిపత్రి అలాంటి ఏ పత్రి లేవు. అలాంటి అది చూసారు కదండి. మామూలుగా మనకి ఘాటు మసాలాలు అయితే ఏమి యూజ్ చేయట్లేదు మన బిర్యానీలో. ఓన్లీ మన ఇంట్లో చేసుకుని తింటే ఎలా ఉంటుందో మనకి లవంగా, యాలకులు ఏదైతే మన కిచెన్ లో ఉన్న సామాగ్రి ఏదైతే ఉంటుందో ఏ యూజ్ చేసి ఇక్కడ మటన్ దమ్ మరి ప్యూర్ గా వెళ్ళేది మనం మేకింగ్ చేస్తాం. మొత్తం నెయ్యి, కర్డ్ ఇప్పుడు ఆల్రెడీ వేసినట్టున్నారు దీంట్లో. మనకి మసాలా ఎన్ని చక్కగా వేపుడిపోయినాయండి. ఇప్పుడు మనకి ఇంట్లో మసాలా యాడ్ చేస్తున్నాం నీట్ గా. ఎంత టైం పట్టింది బాబాయ్ నా మటన్ మొత్తం ఇది అవ్వడానికి? 50 నిమిషాలు పట్టింది. 50 నిమిషాలు. రైస్ తీసుకురా. ఒక 10 నిమిషాలు అయిపోద్దా? అరగంట పట్టిద్దా? 20 నిమిషాలు. ఇక్కడ మనకి టోటల్ గా 2 ఫ్లోర్ సిట్టింగ్ అయితే ఉందండి. కింద నార్మల్ ఉంది, పైన మనకి ఏసీ డైనింగ్ ఉంది. ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి కూర్చోడానికి నీట్గా మనకి పైన ఏసీ డైనింగ్ కూడా ఏర్పాటు చేయాలండి. కింద నార్మల్ డైనింగ్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు వేడి తెచ్చే మటన్ బిర్యానీ అయితే వచ్చిందండి. వేడి అనమాట. వీళ్ళ దగ్గర మటన్ బిర్యానీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక్కడ మటన్ బిర్యానీ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. వచ్చేప్పటికి చికెన్ బిర్యానీ. ఇక్కడ మనకు వచ్చేప్పటికి టేక్ అవే కూడా ఫుల్ రష్ ఉంటుందండి. ఎప్పుడు వచ్చినా కూడా టేక్ అవే కూడా మనకి ఇక్కడ ఎక్కువ రష్ ఉంటుంది. ఎలా ఉంటుంది బాయ్ ఇక్కడ బిర్యానీ? ఎలా ఉంటుంది? రెగ్యులర్ గా వస్తారు. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి మనం ఏది రికమెండ్ చేయొచ్చు? మటన్ బిర్యానీ, మటన్ దమ్. ఒకవేళ మీరు రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5? 5 ఇస్తాను. 5 ఇస్తారు. బాయ్ నమస్తే బాయ్. నమస్తే. మీరు రెగ్యులర్ గా వస్తారు ఇక్కడికి? వస్తాను. ఎలా ఉంది బిర్యానీ? ఎలా ఉంది ఇక్కడ బిస్మిల్లాలో? బాగానే ఉంది. రెగ్యులర్ గా ఏం తీసుకుంటారు ఇక్కడ మీరు? మటన్ బిర్యానీ. మటన్ తీసుకుంటారు. ఓకే. ఇప్పుడు ఒకవేళ రేటింగ్ కావాలంటే అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు? 5 ఇస్తారు. ఓకే బాయ్. ఎలా ఉంటుంది ఇక్కడ బిస్మిల్లాలో? ఎలా ఉంటుంది? చాలా ఎక్సలెంట్ ఉంటుంది బిర్యానీ. బాగుంటుంది. ఇక్కడ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి మీరు ఏం తీసుకుంటారు? ఇక్కడ రెగ్యులర్ వస్తారు కదా, ఏం తీసుకుంటారు? ఎప్పుడు మటన్ బిర్యానీ తీసుకుంటాం. మటన్ చాలా స్మూత్ ఉండేది, బిర్యానీ చాలా బాగుంటుంది. చాలా సూపర్ ఉంటుంది. వీళ్ళ దగ్గర ప్రస్తుతానికి మనకి గ్రిల్ చికెన్ కూడా అయితే దొరుకుతుంది. అంత ముందైతే ఉండేది కాదు. ఇప్పుడు గ్రిల్ చికెన్, తందూరి అన్ని పెడుతున్నారు. ఇక్కడ నేను వచ్చేప్పటికి కొంత ఫుడ్ ఐటమ్ అయితే తెచ్చాను. దీనిలో మటన్ దమ్ బిర్యానీ తీసుకున్నాండి. దీంతో పాటు చికెన్ దమ్ బిర్యానీ కూడా తీసుకున్నాను. దీంతో నేను బోన్లెస్ కర్రీ, చికెన్ ఫ్రై కూడా తీసుకున్నానండి. ఇంకా మనకి వీటి కాంబినేషన్ వచ్చేప్పటికి మొత్తంగా రైతా ఇస్తారండి. తర్వాత మనకి కట్టా ఇస్తారు. దీంతో పాటే షెర్వా ఉంటుందండి. ఇక్కడ గుంటూరు గోంగూర స్పెషల్ అనమాట. భాజీ కూడా ఉంటుంది. ఇక్కడికి వస్తే మాత్రం మీరు మటన్ దమ్ బిర్యానీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకంటే మన ఇంట్లో చేసుకుని తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందని. ఎందుకంటే దీంట్లో వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ కూడా మన ఇంట్లో ఏదైతే పోపు సామాన్లు ఉంటాయి ఏ యూజ్ చేస్తున్నారండి. ఆ రైస్ కారమా కానీ ఆ పీస్ అయితే చాలా బాగా కుక్ అయిందండి. చిన్నపిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ మనం అలా వెళ్తే అలా అనగానే మనకి ఆ పీస్ అయితే అలా జస్ట్ అలా ఇదైపోయిందని చాలా బాగా కుక్ అయిపోయింది. మనకు దీంట్లో కాంబినేషన్ వచ్చేటప్పటికి భాజీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మన గోంగూర అంటేనే గుంటూరు అంటేనే గోంగూర అనమాట.
ఆ గోంగూర, ఆ బిర్యానీ, ఆ కాంబినేషన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బాగుందని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ నేను చికెన్ దమ్ బిర్యానీ కూడా ట్రై చేయండి. ఆ చికెన్ దమ్ బిర్యానీ అని ఆ పీసెస్ కానీ చాలా బాగా కుక్ అయింది. ఎస్పెషల్గా ఇక్కడ ఏంటంటే మనకి చికెన్ దమ్ అంటే చికెన్ సపరేట్ కుక్ చేస్తారు, మటన్ అంటే మటన్ సపరేట్ కుక్ చేస్తారు. కొన్ని ప్లేస్లెస్లో అయినా రైస్ ఒకటే ఉంటుంది. మనకైతే ఇక ఈ పీసెస్ మాత్రం సపరేట్గా ఇస్తారు. ఇక్కడ అలా కాదండి, దానికి సపరేట్గా టోటల్గా ఫైర్ వుడ్ అంటే మనకి కట్టెల పొయ్యి మీద మాత్రం కుక్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుందండి. దాని తర్వాత దీంట్లో వచ్చేటప్పటికి వీళ్ళ కట్ట మేకింగ్ అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే. కట్ట దీంట్లో గొర్రెకు వేసి చేస్తారని చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ కట్ట మనకి ఆ రైస్ కలుపుకొని తింటే అసలు వేరే లెవెల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. కట్ట కూడా థిక్గా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు ఎటువంటి వేస్ట్ ఆఫ్ మసాలాలు కానీ ఏమి యూజ్ చేయరు. కేవలం మనం ఇంట్లో చేసుకుని తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఆ బోన్లెస్ కర్రీ కూడా చాలా బాగుందండి. దాంతోపాటు చికెన్ ఫ్రై కూడా తీసుకున్నాను, అదైతే ఇంకా వేరే లెవెల్. ఇక్కడ మస్ట్ ట్రై అయితే మటన్ దమ్ము, చికెన్ ఫ్రై అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఇదండి నా వీడియో మీ నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అది ఫార్వర్డ్ చేయండి. ఆ లైక్ చేయడం మాత్రం మస్ట్ లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా నొక్కండి. ఎందుకంటే ఇటువంటి మరీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ దగ్గర ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీరు ఆల్రెడీ ఫుడ్ టేస్ట్ చేస్తుంది, అలాగే కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై